హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? అయితే ఈ వీడియోలో నేను రేపు శ్రీరాముడిది విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతుంది కదా. శ్రీరాముడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మన పానకము, వడపప్పు, చలిమిడి, ఈ మూడు అనేటివి చాలా ఇష్టం అంట. ఆ మూడు అనేటివి ఇది ఒక వీడియోలో ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తారండి. హడావిడి లేకుండా సింపుల్గా చేసేయచ్చు. ముందు మనము పానకం రెడీ చేద్దాము. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒక హాఫ్ కప్ దాకా బెల్లం అంతా దాంట్లో వేసి కరగదీసేయండి. మొత్తము కంటిన్యూస్గా కలిపితే కరిగిపోతుంది బెల్లం అనేది. ఇది మన టెంపుల్ సైడ్ చేస్తారు ఇలాగే పానకము. శ్రీరాముడికి చాలా ప్రీతికరం అంట. తర్వాత దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత అదంతా ఒక స్ట్రైనర్లోకి ఒక గిన్నెలోకి చేసేసుకోండి. మొత్తము ఒక జాలి పెట్టేసి దాంట్లో ఏమైనా ఉంటే నీట్గా అయిపోవడానికి ఒక జాలి పెట్టి మొత్తం పాకం అంతా దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత దాంట్లోకి వేసినట్టు కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండ్ మోస్ట్ ఇంకా దీంట్లో అస్సలు కావాల్సింది తులసాకులు. ఫ్రెష్ తులసాకులు మీ దగ్గర ఉంటే చెట్టుకు తెంపుకొని మంచిగా కడిగేసి దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకోండి. సింపుల్ అండి, ఇంతే పానకం రెడీ అయిపోతుంది. ఈ తర్వాత మనము దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దీని వడపప్పు ఎలా చేయాలో చూపిస్తే ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక గంట పాటు వాటర్ పోసి నానబెట్టుకోండి. గంట నానిన తర్వాత చూడండి మంచిగా డబల్ సైజులకు అయిపోయింది కదా. వాటర్ అంతా తీసేసి దాంట్లో బెల్లము మొత్తమైన కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా మనం ప్రసాదంగా నివేదించవచ్చు. ఇంతే అయిపోయింది వడపప్పు. తర్వాత మనము చలిమిడికి కావాల్సింది చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని మంచిగా కడిగేసి వాటర్ వేసి ఒక 2 to 3 అవర్స్ వరకు నానబెట్టుకొని సరిపోతుంది. ఒక 3 అవర్స్ నానిన తర్వాత మంచిగా అవన్నీ వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్టు ఒకసారి బాగా కడుక్కొని ఒక డ్రై క్లాత్ పైకి మొత్తం వాటర్ అన్నీ వంపేసుకొని ఆరబెట్టేసుకోండి. మొత్తం బియ్యం ఆరిపోయేదాకా పెట్టుకోవాలి. మధ్యలో మా పాప సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి ప్లీజ్. తర్వాత ఇదంతా ఆరబెట్టేసుకోండి బియ్యం అంతా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత ఒక 15 మినిట్స్కి మంచిగా ఆరిపోయినాయి బియ్యం అంతా. ఇవి ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. దీన్ని ఒక జల్లెల్లోకి వేసి జల్లించుకోవాలి మొత్తం. ఎందుకంటే ఏదన్నా బియ్యము చిన్న చిన్న నూకలు లాంటివి ఏమైనా ఉన్నా దాంట్లో పోతాయి. తర్వాత ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా మనము. ఒక గ్లాస్ పిండికి మనము ఒక 3/4 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి దాంట్లో చిటికెడు. తర్వాత 3/4 దాకా బెల్లం తీసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా నేను కాచి చల్లార్చుకున్న నెయ్యి వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. దాన్నంతా చేతితో అయినా నలుపుకోవచ్చు. లేదు అని అంటే చేతితో నలగట్లేదు అని అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత కొంచెం మనం వరిపిండి వేసుకోవాలి, లూజ్ అవుతుంది కాబట్టి. చూడండి ఒక తర్వాత ఇట్లా అయిపోతుంది. దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇట్లా మెత్తగా అయిపోయింది, రెడీ అయిపోయిందండి చలివిడి. ఇంతే సింపుల్గా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన 3 పదార్థాలు అనేటివి రెడీ అయిపోయినాయి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా సరే. రేపు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపనకు మన ఇంట్లోనే రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్